హలో అండి. నమస్తే. ఈరోజు మనం డీప్ సీలో దాగి ఉన్న భయంకరమైన రహస్యాల గురించి తెలుసుకుందాం రండి. మన భూమి మీద చాలా భాగం సముద్రంతో కప్పబడి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 5% సముద్రాన్ని మాత్రమే అన్వేషించగలిగాం. మిగిలిన 95% ఇంకా మనకి తెలియదు. అది పూర్తిగా రహస్యమే. ఈరోజు మనం డీప్ సీలోకి ప్రయాణించి అక్కడ దాగి ఉన్న అద్భుతమైన జీవులు, ప్రదేశాలు, మనుషులు చేసిన అన్వేషణల గురించి తెలుసుకుందాం రండి. దానికన్నా ముందు మీరు ఎప్పుడైనా సముద్రానికి వెళ్తే కనుక ఇక్కడ కామెంట్ చేయండి. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు డీప్ సీ అంటే ఏమిటి? డీప్ సీ అనేది సముద్రంలో ఎక్కువ లోతైన ప్రాంతం. ఇది 200 మీటర్ల కంటే లోతుగా ఉంటుంది. ఇక్కడ సూర్యకాంతి అస్సలు రాదు. చీకట్లోనే జీవులు బ్రతుకుతాయి. ఆ ప్రాంతంలో నీటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అక్కడ నేరుగా వెళ్ళలేం. ప్రత్యేకమైన జలాంతర్గామి లేదా మిషన్లోనే వెళ్ళగలగాలి. మన భూమిని దూరం నుంచి చూస్తే భూభాగం కన్నా కూడా నీరు ఎక్కువగా కనపడుతుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అన్ని సముద్రాల్లో కలిపి 326 మిలియన్ల ట్రిలియన్ల గ్యాలరీల నీరు ఉంది. ఈ భూమి మీద నివసించే జీవుల్లో 95% జీవులు సముద్రాల్లోనే ఉన్నాయి. అంతేకాదు, ప్రతి సంవత్సరం సముద్రాల్లో సుమారు 2000కు పైగా అంతుచిక్కని ఎన్నో కొత్త జీవులు శాస్త్రవేత్తలు కనుగొంటూనే ఉన్నారు. మరి ఇన్ని జీవచరాలకు ఆవాసమైన సముద్రం లోపలికి ఇప్పుడు మన ప్రయాణం సాగిద్దాం రండి. సముద్రంలో 100 మీటర్ల వరకు కూడా సూర్యకాంతి వెళ్ళగలుగుతుంది. అక్కడ నుంచి 1000 మీటర్ల లోటుకు వెళ్ళేసరికి ఇక సూర్యకాంతి లేఅవుట్ తగ్గిపోతుంది. దీని తర్వాత అంతా కూడా చిమ్మ చీకటిగా మారిపోతుంది. ఈ ప్రాంతాన్ని డీప్ సీ అని అంటారు. అయితే సముద్రంలో నివసించే వాటిల్లో సగం జీవజాతి అంతా కూడా 1 కిలోమీటర్ లోతులోనే నివసిస్తూ ఉంటాయి. ఆ చీకటి ప్రపంచం నుండి కిందకు వెళ్లే కొద్దీ కనిపించే జీవులన్నీ కూడా వింత వింతగా భయంకరంగా ఉంటాయి. ఈ చీకట్లో నివసించే జీవుల్లో కొన్నిటి శరీరం వెలుగుతూ ఉంటుంది. మన భూమి మీద మినుగురు పురుగులు ఎలా ఉంటాయి అలా అన్నమాట. వాటి బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల అలా శరీరం వెలగలుగుతుంది. కొన్ని జీవులను చూస్తే అవి నిజమా గ్రాఫిక్స్ అనేంత అద్భుతంగా కూడా ఉంటాయి. 2400 అడుగులు లోతుకు వెళ్లే కొద్దిగా ఇక్కడ సబ్మెరైన్స్ తిరుగుతూ ఉంటాయి. ఇంతకు మించి ఇంకా కిందకు వెళ్తే ఆ వాటర్ ప్రెషర్కి సబ్మెరైన్స్ కూడా పగిలిపోయే అవకాశం ఉంది. ఇక సముద్రం అడుగు భాగంలో చిమ్నీల వంటి నిర్మాణాలు కనపడతాయి. వీటి నుంచి విషపూరితమైన టాక్సిక్ ఫ్లూయిడ్స్ నిరంతరం పైకి వస్తూనే ఉంటాయి. భూమి అంతర్భాగం నుంచి వచ్చే ఈ ఫ్లూయిడ్స్ వేడి అనేది 400 డిగ్రీల వేడి వరకు ఉంటుంది. ఈ భూమి మీద మొట్టమొదటి జీవం ఇక్కడే ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. ఇలా సాధారణంగా సముద్రం లోతు అనేది 4 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశం మరియానా ట్రెంచ్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. సాధారణంగా సముద్రం లోతు 4 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలాంటిది ఈ మరియానా ట్రెంచ్ లోతు ఎంతో తెలుసా? 11 కిలోమీటర్లు. అంతే, ఎంత లోతు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రదేశానికి ఇప్పటి వరకు కేవలం 3 మాత్రమే చేరుకున్నారు. వాళ్ళల్లో ఒకరు టైటానిక్, అవతార్ సినిమాల దర్శకుడైన జేమ్స్ కెమెరాన్. మనం లోపలికి వెళ్లే కొద్దీ మన మీద వాటర్ ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అంటే బాడీకి పైన ఉండే నీటి పరువు బాడీ మీద పడుతుంది. ఈ మరియానా ట్రెంచ్ ప్రాంతంలో మన బాడీ మీద సుమారు 8 టన్నుల బరువుకు సమానమైన వాటర్ ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది. అంటే ఒక మనిషి మీద 50 టన్నుల జంబో జెట్ ప్రెషర్ పడితే ఎంత ఉంటుంది, అంత ప్రెషర్ అన్నమాట. ఈ ప్రెషర్కి ఊపిరితిత్తులు పగిలిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. మనం కనుగొన్నది ఇక్కడి వరకే. కానీ ఇంతకన్నా లోతైన ప్రదేశాలు ఇంకే ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. డీప్ సీలో దాగి ఉన్న వింత జీవులు ఏమిటో తెలుసా? దాని గురించి తెలుసుకుందాం రండి. డీప్ సీ లోతుల్లో చాలా వింతైన భయానకమైన జీవులు ఉంటాయి. గ్లోబిన్ షార్క్, ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది చాలా అరుదైన షార్క్. దీని ముఖం పొడవుగా వింతగా ఉంటుంది. ఇది మృగంలా ఉండి క్షణాల్లో తన వేటను పట్టుకుంటుంది. జైంట్ స్క్విడ్, ఇది సముద్రంలో అతిపెద్ద తంతుల జీవి. దీని పొడవు 40 అడుగులు ఉంటుంది. అంటే 2 బస్సులంత పొడవు అన్నమాట. దీని చేతులు చాలా పొడవుగా ఉంటాయి. అవి శత్రువులను బలంగా పట్టుకుంటాయి. వాంపైర్ స్క్విడ్, పేరు వింటేనే భయంగా ఉంది కదా. ఇది చీకట్లోనూ ప్రయాణించే జీవి. దీని కళ్ళు ఎర్రగా ఉంటాయి. వెడల్పాటి చేతులు ఉంటాయి. ప్రమాదం వస్తే ఎర్రని ప్రకాశించే ద్రావణాన్ని విడుదల చేస్తుంది. జూమో ఆక్టోపస్, ఆక్టోపస్ విన్నాం కానీ జూమో ఆక్టోపస్ వినలేదు కదా. ఇది డీప్ సీలో కనిపించే చాలా అరుదైన ఆక్టోపస్ రకం. దీని చెవులు ఎలుకబంటిలా ఉంటాయి. ఇది చాలా అందంగా నెమ్మదిగా కలుగుతుంది. ఇలాంటి జీవులు డీప్ సీ లోపల జీవిస్తాయి. డీప్ సీ లోతులో ఉండే వాతావరణం ఏమిటో తెలుసా? మరి తెలుసుకుందాం రండి.
డీప్ సీ లోతు మన ఊహ కంటే చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే చీకటి మాత్రమే కనిపిస్తుంది, సూర్యకిరణాలు అస్సలు చేరవు. నీటి ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 100 మీటర్ల లోటు అంటే మన శరీరంపై 10 ఏనుగుల బరువంత ఒత్తిడి అన్నమాట. 1000 మీటర్ల లోటు ఒత్తిడి 100 ఏనుగుల బరువంత ఉంటుంది. డీప్ సీ అన్వేషణ, మానవుడు ఏ రకంగా ప్రయాణం చేశాడు, దాన్ని ఏ రకంగా అన్వేషించగలిగాడు తెలుసుకుందాం రండి. డీప్ సీ అన్వేషణ చాలా క్లిష్టమైన పని. మనం నేరుగా వెళ్ళలేం, కాబట్టి మనం ఏదైనా స్పెషల్ రోబోట్ ద్వారా మాత్రమే వెళ్ళగలుగుతాం. శాస్త్రవేత్తలు జాక్ పియర్ అండ్ డాన్ వాల్ష్ మారియానా ట్రెంచ్ లోతులోకి వెళ్ళారు. వీరు బెదిస్కేఫ్ ట్రైస్టే అనే జలాంతర్గామిలో ప్రయాణించారు. ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ ప్రత్యేకమైన జలాంతర్గామితో మారియానా ట్రెంచ్ లోతులోకి వెళ్ళాడు. అక్కడ తీసిన వీడియో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. డీప్ సీలోని రహస్య ప్రదేశాలు. డీప్ సీలో కొన్ని వింతైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవేమిటనుకున్నారా? బ్లాక్ స్మోమస్ అంటే గర్భగుడిల్లో ఉన్న వేడి నీటి బుగ్గలు. ఇవి వేడి నీరు ఖనిజాలను విడుదల చేస్తాయి. చీకట్లో ఇవి ప్రకాశిస్తూ భయంకరంగా కనిపిస్తాయి. బ్లూ హోల్, ఇది సముద్రంలో ఉన్న లోతైన గుహ. లోతు తెలియని ప్రదేశంగా ఉంటుంది. ఇది సముద్ర గర్భంలోని రహస్య ప్రపంచాన్ని చూపిస్తుంది. డీప్ సీ కోరల్ రీఫ్స్, ఇవి సముద్రంలో కనిపించే పుష్పాల్లా రంగురంగుల జీవి. ఇవి చీకటిలో ప్రకాశించే శక్తి కలిగి ఉంటాయి. వాటి ప్రకాశం చూసేసరికి ఒక అద్భుత ప్రపంచంలో ఉన్నట్టే ఉంటుంది. డీప్ సీ అనేది నిజంగా ఒక రహస్య ప్రపంచం. మనిషి ఇప్పటికీ 95% సముద్రాన్ని మాత్రమే అన్వేషించలేదు. ఈ లోతుల్లో ఇంకా ఎన్నో వింత జీవులు, అద్భుత ప్రదేశాలు దాగి ఉన్నాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.